రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడు అయిన దేవా, నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న, కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మేము జీవించి ఉన్నాము, ఏ సమస్య లేకుండా ఉన్నాము. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో చోట్ల ఆహారములు తీసుకున్నప్పటికీ ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయ్యా, అది కేవలం మీ కృప మాత్రమే, కేవలం మీరు మా ఎడల కుమ్మరించినటువంటి కరుణ మాత్రమే తండ్రి. అందును బట్టి మీకే లెక్కించలేని స్థుతులు, లెక్కించలేని స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే అని కీర్తనల గ్రంథం 81వ కీర్తన 10వ వచనంలో అయ్యా చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. అవునయ్యా, చీకటి వంటి సమస్యలతో, పాపముతో మేము చిక్కుబడినప్పుడు మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చిన దేవుడవు, కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు నీవే ప్రభువా. అదే రీతిన ఈరోజు ఈ రాత్రి సమయమందు మేము కలిగి ఉన్న ఎటువంటి సమస్య నుంచైనా కూడా మీరు మరలా రప్పించగలరు, బయటికి తీసుకొని రాగలరని మాకు తెలియపరుస్తున్నందుకు, ధైర్యాన్ని ఇచ్చినందుకు, విశ్వాసాన్ని కలగజేసినందుకు, మమ్మల్ని మరొక మారు పురికొల్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ఈ రాత్రి యందు విశ్వాసంతో ప్రార్థనలో ఉన్నారో అయ్యా, వారందరినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం, మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. దేని కొరకైతే వారు మొర్రబెడుతున్నారో అయ్యా, దేని నిమిత్తం ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ఎస్ లార్డ్, అయ్యా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. ఎటువంటి వ్యాధి, ఎటువంటి బలహీనత, ఎటువంటి కృంగుదల బిడ్డలు కలిగి ఉన్నప్పటికీ నాయనా బ్రతిమాలుకుంటున్నాము. నాయనా, మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు, స్వస్థత వస్తుందని వాక్యం సెలవిస్తున్నట్లుగా సంపూర్ణమైన ఆరోగ్యం ఈ రాత్రి అందు బిడ్డలకు వచ్చునుగాక. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులను పీడించబడుతున్నారయ్యా, విడుదలేసు నామములో వచ్చునుగాక. అదేవిధంగా అయ్యా, ఎవరైతే మారు మనసు లేక నాయన చెడు వ్యసనాలు కలిగి, అడిక్షన్స్ కలిగి, పాపము చేస్తూ దుర్వ్యసనాలు కలిగి ఉంటున్నారో అందరికీ కూడా మారు మనసు దయచేయండి. అయ్యా, డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని రాత్రిను లేవనెత్తండి, ఆత్మహత్యలు తలంపులను తీసివేయండి ప్రభువా. అయ్యా, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలలో సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివాహం కోసం మీ పాద సన్నిధిని కనిపెడుతున్నారు, గోజాడుతున్నారు, వారికి సమాధానము దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరైతే గర్భఫలము లేక ఉన్నారో నాయన, ఈ రాత్రిన భార్య భర్తలను దర్శించి వారి లోపాలు సవరించబడి గర్భఫలమును పొందుకునే కృప చూపించండి. గర్భంతో ఉన్నారు బిడ్డలకు మీరు తోడేయండి. తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపాడండి ప్రభువా. నాయన, ఆయా దేశాలకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో కావలసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ విషయంలో కూడా మీరు సహాయము దయచేయండి. మోసపోకుండా, నష్టపోకుండా కృప చూపించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, అందరినీ కూడా మీరు దీవించండి, కాపాడండి ప్రభువా. అదేవిధంగా నాయన, కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి, గొడవలు లేకుండా సహాయం అనుగ్రహించండి. భార్య భర్తల మధ్య, రక్త సంబంధికులకు మధ్య, తల్లిదండ్రులకు, యవన బిడ్డలకు మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతతను మీరే అక్కడ స్థాపించండి తండ్రి. నాయన,
ఆర్థిక కష్టాల నుంచి విడిపించండి, అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి. వారు తలగానే గాని తోకగా బిడ్డలు ఉండకుండా కృపా సహాయము దయచేయండి ప్రభువా. అయా, ఎవరైతే గృహాలు కట్టుకుంటున్నారో సొంత గృహాలు తండ్రి, ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండండి. లోన్స్ విషయంలో, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా సహాయము దయచేయమని, అప్లికేషన్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయమని ప్రతిమాలుకుంటున్నాం. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈ రాత్రంతను ఏ ప్రమాదము, ఏ సమస్య, ఇబ్బందులు కలగకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, కోర్టు కేసుల్లో చిక్కుబడిన వారి కొరకు అడుగుతున్నాం. వారికి న్యాయం జరిగించండి, వారికి విడుదల అనుగ్రహించండి. అయా, మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్లో ఉన్నటువంటి సైనికులను అందరినీ కూడా మీరు దీవించి వారికి రక్షణ సహాయము దయచేయమని. అయా, మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మా అందరి గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచ, రక్షణ కవచము దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి ఈ రాత్రిని విడుదల అనుగ్రహించండి. అయా, దొంగల వలన, శత్రువుల వలన, అయా అపవాది క్రియల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి భయము, కలవరము, భీతి వారిలో లేకుండా ప్రశాంతంగా నెమ్మది కలిగి సేద తీరే కృపా భాగ్యము దయచేయమని, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన మేమందరము కూడా సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే కృప చూపించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.